హలో గైస్, వెల్కమ్ టు ఆర్కేఆర్ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు అయితే మనమైతే ఒక సర్వైవల్ వరల్డ్లోకి అయితే వచ్చేసాం. స్పాన్ రాగానే కరెక్ట్గా విలేజ్ యొక్క ఇక్కడైతే పడ్డానమాట. సో మామూలుగా ఉండదు, మళ్ళీ మన స్పాన్ పాయింట్ ఒక రేంజ్లో ఉంటుంది. సో ఈ దీని గురించి అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు ఈ మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సర్వైవల్ గురించి ఒకటే మాట, మైండ్ క్రాఫ్ట్ బట్ ఓపీ చెస్ట్. అర్థమైందా మీకు? ఇంకా అర్థం కాలేదా? అయితే ఒక చిన్న డెమో చూపిస్తా. ఇందులో ఉందా లేకపోయా? షో ఇందులో కూడా లేదు. ఇందులో ఉంటుంది అనుకోండి. ఎస్, మైండ్ క్రాఫ్ట్ బట్ ఓపీ చెస్ట్. చూసేసారా? మైండ్ క్రాఫ్ట్ బట్ ఓపీ చెస్ట్ అన్న. చెస్ట్లో చూడొచ్చు ఫైర్ రెస్పెక్ట్ 1 మెండింగ్. దీనికి కూడా మెండింగ్ ఉంది. దీనికి ఏంది? అన్బ్రేకింగ్, సిల్క్ టచ్. సిల్క్ టచ్, షార్ప్నెస్, మెండింగ్, నాక్ బ్యాక్. ఓకే, నాక్ బ్యాక్ 2. ఇది నాక్ బ్యాక్ 1. ఇదే తీసుకుందాం, ఏం పర్లేదు. హెల్మెట్, ఐరన్ హెల్మెట్. ఓకే, చూసారా అసలు ఎన్ని 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 ఉన్నాయో? మామూలుగా ఉండదు. మళ్ళీ ఏమనుకుంటుండ్రు, ఇది ఎక్కువ ఉంది. నువ్వు ట్రాన్స్. ఓకే, నైస్. ఇప్పుడైతే మనమైతే ఇవైతే వేసేసుకుందాం. సో ఓపీ ఐటమ్స్ అనమాట. ఇందులో మనకు వచ్చేటి ఓపీ ఐటమ్స్ అయితే వస్తాయి. వీడిని కొడితే చూడండి ఎడిగిపోతాడో. ఇప్పుడు కొడితే ఎడిగిపోతాడో చూడండి. చూస్తారా? చూసిరా? అడిగేయండి. ఇది సిల్క్ టచ్ బ్రో. సిల్క్ టచ్ అంటే ఇప్పుడు ఈ గ్లాస్ని బ్రేక్ అయితే గ్లాస్ కూడా వస్తుంది మనకి. చూసారా? ఇప్పుడు డట్ని బ్రేక్ అయితే గ్లాస్ బ్లాక్ వచ్చింది. ఇప్పుడు అదే ఇట్లా నార్మల్ చేతితో బ్రేక్ అయితే నార్మల్ వచ్చింది. చూసారా మీరు? కావాలంటే ఇప్పుడు ఇంకో గ్లాస్ని కూడా బ్రేక్ చేసి చూపిస్తా. ఉత్త చేత్తోని రాలే. చూసేసారా? ఇదన్నమాట దీని స్పెషాలిటీ. ఓకే, ఇంకో చెస్ట్ కావాలి నాకు. ఇది అయిపోయింది కదా. చాలా సింపుల్ గైస్. ఈ వరల్డ్లో అంత ఏమి ఉండదు, చూడాల్సింది మనకు. డైమండ్స్ చూడండి ఎన్ని 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 వచ్చినాయంటే. ఇట్లాంటిది ఒక సర్వైవల్ ఏంది? కర్స్ ఆఫ్ వ్యానిషింగ్. అమ్మా, నాకు భయమైతే అందరూ. ఎమరల్డ్స్ రిచ్ గైస్, రిచ్. మనం రిచ్. ఇది కోసం కాదండి, ఇది వస్తుంది కదా చాలు. ఇంకో ఇల్లు ఏది? ఈ ఇంటికి పోదాం. హలో, మీ ఇంట్లో ఏమైనా చెస్ట్ ఉందా అంకుల్? లేదా? ఓకే, ఏం పర్లేదు. షర్ట్ మ్యాన్, చెస్టులు ఎక్కువ లేవు. లూట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఆడికి మళ్ళా సూర్యుని కొట్టిపోదాం. ఈ మళ్ళా సూర్యుని ఎంత కొట్టినా ఏం కాదు వీడికి. వీడెందుకో తెలియదు. మళ్ళా సూర్యురా, నువ్వు రా. మళ్ళా సూర్యు నువ్వు రావాలి. మంటలు అంటుకున్నాయి మళ్ళా సూరికి. ఐరన్ అయితే వచ్చింది. ఇంత లూట్ పెట్టుకొని నేను ఎందుకు? నాకు ఇది చూడండి గేస్. ఈ కత్తితో చంపుతుంది. దీన్ని ఏమవుతుందో చూడండి. నార్మల్ వచ్చింది కదా, అదే ఇప్పుడు ఈ ఫైర్ దాంతో చంపితే ఏమవుతుందో చూడండి.
ఏ కౌని చంపి పెడతా మీకు ఎందుకంత ఒక్క దెబ్బ చాలు దీనికి. అండి కుక్కుడు వచ్చింది మనకు డైరెక్ట్. అరే యార్ 2 విలేజ్ లారా బా. ఇటు బ్రతుకున్న విలేజా, ఇటు సైడు చచ్చిపోయిన విలేజ్. చూడండి ఇరిగి ఇరిగి ఉంది మొత్తం. ఇందులో ఏమైనా ఉందా? ఇంకో చెస్ట్. ఈ మాడు పెట్టుకొని నేను గేమ్లోకి వచ్చిందంటే లక్కీయెస్ట్ పర్సన్ అంతే. ఇక నేను ట్యాగ్ కంప్లీటెడ్ గైస్. ఈ వీడియోలో అంత కంటెంట్ లేదు కానీ ఈ లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికల్లా నేను రిచ్ నా దగ్గర వాటి అన్నిటితో ఒక బ్లాకులు పెట్టి చేత్తా. చూడండి మీరు. లాగ్ అవుతుంది లైట్గా, అట్లా లాగ్ అవుతుంది, మరీ ఎక్కువ కాకుండా. ఇది జాంబిఫైడ్ విలేజ్ గైస్. అంటే ఇందులో జాంబీస్ వచ్చేసి లేపి ఉన్నాయి అన్నమాట. జాంబీస్ వచ్చి వీళ్ళని. అరే ఇక సాయిరా కొరతనే లేదు గైస్. ఇక డైమండ్స్కి నాకు డైమండ్స్తోని కొరత కుప్పలు ఉన్నాయి కదా డైమండ్స్. అసలు ఎన్ని ఆగండి. విలేజ్ ఎగేసి కొడితే ఇంకో చెస్ట్ ఏది బ్రో? ఐ వాంట్ చెస్టులు. అమ్మా కొట్రా కొడతా. ఆడు కొడతలేడు, సడన్గా ట్యాగ్ చేసిండు బ్రా. సాయిరా లేదు ఇంకా ఈ విలేజ్లో 2 విలేజ్లు కానీ ఈ విలేజ్లో ఏం లేదు, డల్లా. ఇక్కడ ఇంకో విలేజ్ ఉండాలంట, మామూలుగా ఉండదు. చూసారు కదా మనకి ఎన్ని డైమండ్స్ వచ్చినాయో. మామూలుగా ఉండదు. మళ్ళీ డైమండ్సా మజాక్ అసలు. మనం అందులోకి పోదాం చేసి మన పాత విలేజ్కి పోదాం. ఎవడరా నువ్వు నీళ్ళల్లో నువ్వు? నేను ఇప్పుడు గెలకాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా పని ఉంది విలేజ్లలో. అయినా ఇది ఓన్లీ ఓపీ విలేజ్ అని కాదు. ఇప్పుడు నేను క్రియేటివ్ ఆన్ చేసుకొని ఒక ఏరియాకి అయితే వెళ్తా గైస్. స్పెక్టేటర్ ఆన్ చేసుకొని అక్కడ ఘోరంగా ఎన్ని చెస్టులు ఉంటాయంటే అన్ని చెస్టులు ఉంటాయి ఆడ. అక్కడ ఘోరంగా చెస్టులు ఉంటాయి. ఘోరంగా కాదు, మరీ ఘోరంగా కాదు, ఒక 4 ఉంటాయి అంతే. 4 అంతే. ఈ వీడియో ఏం లేదు ఎస్ మైండ్ క్రాఫ్ట్, బట్ దెర్ ఆర్ ఓపీ లూట్ ఇన్ ద చెస్ట్. ఇది బట్టి బ్రేక్ చేసి కూడా చేతి మా ఎక్కురా. ఎస్ నీకు ఇంత కష్టపడి ఎక్కిదే ఏం లేదు. ఇందులోకి వచ్చాను నేను. అనవసరంగా పైకి ఎక్కినాం గైస్. సరదాగా వెళ్ళి ఇక నిద్రపోదాం, టైం అయింది. ఓకే అసలు ఏమన్నా లూట అని గైస్. మనము ఇప్పుడు స్పెక్టేటర్ ఆన్ చేసుకొని వేరే ఒక చోటుకి వెళ్తా. లెట్స్ గో. ఫైనల్లీ స్పెక్టేటర్ అయితే ఆన్ చేస్తా. ఫస్ట్ అయితే మనం భూమి లోపలికి వెళ్ళి చూద్దాం కింద ఏమున్నాయో. బాగానే ఉందిరా బా. మన స్పాన్ పాయింట్ కిందనే గైస్. మీకు ఎవరికన్నా ఈ సీడ్ కావాలన్నా చెప్పండి. నిజంగా మన జనరేషన్ ఇది అస్సలు. పైగా
మన స్పాన్ పాయింట్ ఏది? ఇది ఇక్కడ స్పాన్ అయినా ఈడ స్పాన్ అయితే కరెక్ట్ దాని కిందనే ఇదనమాట. అక్కడ ఒక్క నిమిషం ఆడి మనమైతే క్రియేటివ్కి వచ్చి చూసేద్దాం ఏంటిది ఇది. ఇందులో అది వేస్తే వస్తుంది. కీస్ ఉండాలి మన దగ్గర. కీ ఓమో ఈ బ్యారల్స్ కాబట్టి ఉండవు బ్రో. చెస్టులు కావాలి మనకి. చెస్టులు అయితే ఓకే. ఆ కుండలు కూడా అవసరం లేదు, ఓన్లీ చెస్టులు. ఈడ బ్యారల్స్ లేదంటే కుండలు. ఈ కుండలలో ఉన్నాయి. హే కుండలలో కూడా బాగానే ఉన్నాయి అనుకుంటా. కుండలు కూడా బ్రేక్ ఇద్దాం. కుండలమ్మ దొరికింది. 1 2 చెస్ట్లు ఉన్నాయి గేస్. ఓకే సర్వైవల్ అని ఓపెన్ చేద్దాం. సర్వైవల్ ఓపెన్ చేస్తే నాకు అదొక సర్వైవల్ ఉంది. ఇక్కడ డిఫాల్ట్ పెట్టద్దాం. సంతృప్తి డొల్ల ఇక్కడ మాత్రం ఓపి చెస్టులు కాదు గేస్, తొక్క చెస్ట్లే. మనమైతే వెళ్దాం. ఘోరంగా అంటే 4 చెస్ట్లు ఉంటాయి అన్నా కదా, అక్కడికైతే వెళ్ళి చూసేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, మనం ఎంత కష్టపడి వెళ్ళలేం కాబట్టి ఒక చిన్న కమాండ్ అయితే యూజ్ చేద్దాం. /లొకేట్ వచ్చేసాక ఇక్కడ బయోమ్ అని ఉంటుంది, స్ట్రక్చర్ అని ఉంటుంది. 2 టైప్స్. సో నేనైతే స్ట్రక్చర్కి వెళ్ళాలి కాబట్టి స్ట్రక్చర్ అనేది టైప్ చేస్తా. స్పేస్ ఇచ్చేసి STRUCTURE స్ట్రక్చర్ స్పేస్ ఇచ్చి ఏన్షియంట్ సిటీ. ఓహో ఇట్లా కూడా ఉంటుందా? ఇప్పుడు ఏం చేయాలంటే స్ట్రక్చర్ ఒకటి డెజర్ట్ టెంపుల్ దగ్గర ఈడ తీసేసి ఇలా పెట్టాలి. అందరూ అంకుల్ కాదా, ఇది తీసేసి నార్మాలిటీ పెడతా. కాదు డెజర్ట్ టెంపుల్ ఇట్లా కాదు. స్ట్రక్చర్ ఏమున్నదా? విలేజర్ ఇలా వచ్చేసి కమాండ్ కొట్టేస్తే రాంగ్ అయిందా? అరే యార్ ఈ బ్యాగ్ ఓవర్ తప్పితే ఇంకేమైతే లేదు గేస్. మనకైతే మళ్ళీ ట్రై చేద్దాం. షర్ట్ ఈడికి ఎందుకు వచ్చినా? ఇందులో ఓకే టెంపుల్ అని వస్తానా? నేను అప్పటి నుంచి డెజర్ట్ టెంపుల్ అని సావు సత్తానా కదా. ఓకే కోఆర్డినేట్స్ కాపీ చేసుకోవాలి. నాకు కాపీ చేసుకున్నాడు రాదే. ఏం కదా ఇన్నే ఉంటుంది. ఎస్ ఇప్పుడు మళ్ళీ ఈ కోఆర్డినేట్స్ ఒక పేపర్ మీద రాసుకుంటా అని. ఎస్ అరే ఎన్ని యాడ్లు వస్తాయిరా అని రాసుకునే గ్యాప్ వచ్చింది. ఎస్ యా గ్యాప్ వద్దు. టెలిపోర్ట్ నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి @ ఇచ్చి ఎస్ ఇచ్చేసి మళ్ళా గ్యాప్ ఇచ్చి కోఆర్డినేట్స్ ఇక మైనస్ 3 1 2 కామా
నెక్స్ట్ బ్రాకెట్ వై క్వశ్చన్ మార్క్ మళ్ళీ బ్రాకెట్ కామా -1 6 8 ఇప్పుడు కొట్టేస్తే సార్ స్పేస్ ఇచ్చిన గైస్. ఇప్పుడు కానీ రాకపోతే నేను ఎన్ని బ్లాక్స్ ఏవే ఉందో అన్ని బ్లాక్స్ లెక్క పెట్టుకుంటా పోతా. యా గైస్ ఇక్కడ చూడండి, మనం 6 అవుతున్నాం, 8 వస్తలేదు. దేవుడా నువ్వు ఉంటే ఇప్పుడు నన్ను పంపుతలేడు ఎందుకో. గైస్ వెళ్తాంటే నాకు ఈడ రూయిన్ పొడలు కనిపించింది. ఈడ చెస్ట్ ఉంది కదా, చూద్దాం ఏముందో కథ లోపడ. డిఫాల్ట్ ఓకే చూద్దాం. 3 2 1 ఏదైనా మంచిగా ఉండాలి. నీతో కలర్ డైమెన్స్ చాలా కూడా ఎన్నున్నాయి ఆల్రెడీ నా దగ్గర ఒక స్టాక్ ఉందిరా. సో గాయస్ ఇక్కడైతే క్యాప్టెన్ టేబుల్ పెట్టేశాను. నాకైతే మన ఏంటది డెజర్ట్ టెంపుల్ దొరకలే, కానీ మనం అయితే ఆర్డర్ చెప్పేద్దాం. ఇప్పటి వరకు మనకైతే దొరికిన అంటే ఇంకేం నేనైతే క్రియేటివ్లో ఉన్న ప్రెజెంట్ వచ్చేసి, ఎందుకంటే ఇక బీపీ లేచి దీనికోసం క్రియేటివ్లోకి వచ్చిన. సో చెప్తున్నా ఈ వీడియోకి ఇంతే. అడిగేసి నేను సర్వైవల్కి పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తా 1 minute. ఇవన్నీ దీనికోసం మళ్ళీ కూడా అదంతా చెట్లు కొడతాడని చెప్పి నేనైతే క్రియేటివ్లో ఇది తీసుకొని మళ్ళీ సర్వైవల్లో వేసి మళ్ళా ఒక వస్తువు కోసం అంటే గ్లో ఫ్రేమ్ అనే ఒక ఫ్రేమ్ ఉంటుంది, దానికోసం అయితే మళ్ళీ నేనైతే క్రియేటివ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఫ్రేమ్తో నేను పని చెప్తా. సో ఇప్పటివరకు మనం చేసిన కలెక్షన్ వచ్చేసి వచ్చిందంటే చాలా తక్కువనే వచ్చింది, నో ప్రాబ్లం. సో చూసారా, ఒక నిమిషం చూపిస్తాగా, నేను కన్ఫర్మ్ చూపిస్తా. ఎందుకు మీకు ఇంత భయం? సో ఇదన్నమాట మన కలెక్షన్. అయితే చూడొచ్చు మీరైతే అక్కడ అంతా ఎంత ఉందో. ఓ షేట్, అయ్యో నాకు ఇందులో ఆడడం రాదు గీస్. మళ్ళీ మనం నార్మల్ వ్యూకి వచ్చేద్దాం గీస్. ఓకే తిరుగు. ఓ సారీ, ఈడ కాదు, ఇక్కడ ఫస్ట్ పర్సన్ వ్యూ. మీరైతే ఈడ చూడొచ్చు. మన దగ్గర ఉన్న ఎమరాల్డ్తో ఒక్క బ్లాక్ ఆఫ్ ఎమరాల్డ్ మాత్రమే వచ్చింది, ఇంకొకటే డైమండ్ మిలిగిందనమాట, అందుకని ఆడబెట్టాను. ఇవైతే 10 లెక్క పెట్టుకోండి కావాలంటే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 వచ్చాయి. ఇంకా ఒకటి మిలిగింది చూడొచ్చు. ఒకటి మిలిగితే ఆడబెట్టేస్తాను. ఈ ఇవే గేస్ గ్లో ఫ్రేమ్స్, రాత్రిపూట వెలుగుతాయి ఆ ఫ్రేమ్స్ అయితే. ఇవ్వండి మన ప్యాంట్, లెగ్గింగ్స్, ఇది ఈ మూడిటి గురించి అయితే చెప్తానమాట. ఈ మూడు నాకు ఎట్లయితే దొరికాయంటే, ఇప్పుడు నేను దారిలో వచ్చేటప్పుడు ఇంకో విలేజ్ కనపడ్డది. ఆ విలేజ్లో 3 చెస్ట్లు ఉన్నాయి, డెజర్ట్ విలేజ్. ఆ డెజర్ట్ విలేజ్లో నాకు ఇవి దొరికినాయి. అప్పుడు నేను రికార్డింగ్ ఆన్ చేసినా అనుకున్నా, కానీ ఆన్ చేయలే. ఆన్ చేయకుండా చూసిన సామాన్లు మాత్రం గిన్నె ఉన్నాయి. ఈ 3 దొరికినాయి గేస్. అందులో ఆ రికార్డింగ్ రాలేదు, బ్యాడ్ లక్. సో ఇంతే గైస్. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.